ఏముందా గవర్నమెంట్ వచ్చా కలిసి నీళ్ళు లేవా నిధులు లేవా రైతు బంధు లేదా ఏది లేదు వచ్చిన రీతి మొత్తం నాశనం చేసిన రైతుల రుణమాఫీ లేదు రుణమాఫీ చేయలేదు రైతు బంధు లేదు బోనర్స్ వడ్డకు వెనకబెట్టిన వడ్డ బోనర్స్ లేదు నీళ్లు లేవు 8 సంవత్సరాలు చక్కగా నీళ్ళు వచ్చాయి రైతు బంధు వచ్చింది అన్ని వచ్చినాయి 8 సంవత్సరాలు ఈ సంవత్సరం ఏమంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో మొత్తం నాశనం రైతులు ఊరు పోయినా ఎంట పడతారు ఎమ్మెల్యే అంట ఇప్పుడు మధ్యాహ్నం ప్రభుత్వం మారితే కదా ఏమైనా చేస్తారో అని ప్రభుత్వం మారితే ఏదైనా నిధులు పెట్టింది కదా అన్ని వాదానాలు ఇచ్చాడు సరే అమలు చేస్తారని రైతులు కూలీలు ఎవరైనా నమ్మి ఓట్లేసారు మళ్ళీ ఓటు మళ్ళా చెప్పు తీసుకొని వాడే కొట్టుకోవాలి ఓటు వేసుకున్నాడు వినవా అంతా తప్ప ఏం లేదు ఇక రైతు ఏం చేయాలి గోడుగోడు ఏడ్చే పరిస్థితి ఒక మా నూతనకల్లో 100 బోర్లు వచ్చి ఇవ్వాలి మా ఉత్తరవాదం కాలు వేరేకే వినవా ఇవాళ తుర్యాపేటకు ఇవాళ ఏది మన మోత మండలం కొడగళ్ళ జిల్లాకి ఎన్ని కిలోమీటర్లు ఉంది నూతనకల్లకు కొడగళ్ళకి ఎన్ని కిలోమీటర్లు 50 కిలోమీటర్లు రాలే 70-80 కిలోమీటర్లు నీళ్ళు పోతున్నాయి మాకు ఎందుకు రాట్లే నీళ్ళు అంటే మా ఆఫీసర్లు కొంత ఐక్యత లేదు ఆఫీసర్లు చూసుకొని పోతున్నారు ఎంతమంది ఎప్పుడు రైతు చెప్పినా కూడా ఇస్తాం నీళ్ళు ఇస్తాం అవి ఇస్తాం ఇప్పుడు గొట్టె పరిస్థితి